నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ట్రావెల్ బస్సు ఢీకొనడంతో నలుగురు దుర్మరణం చెందారు. జిల్లాలోని చిట్యాల మండలం పెదకాపర్తి వద్ద 65వ నెంబర్ జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. చిట్యాల నుంచి హైదరాబాద్ వైపు కారు వెళుతుండగా ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. బస్సు బలంగా ఢీకొట్టడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. అందులోని ప్రయాణికులు నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు చాలాసేపు శ్రమించి కారులో నుంచి మృతదేహాలను వెలికితీశారు. ప్రమాద ఘటనతో హైవేపై భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు ప్రమాదానికి గురైన కారును పక్కకు తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. మృతుల వివరాలు, ప్రమాదానికి కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, కార్తీక్, తెల్లవారుజామున జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో కాకినాడ చెందినటువంటి నలుగురు మృతి చెందారు. మృతులంతా కూడా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులుగా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అయితే కారు రిజిస్ట్రేషన్ ఆధారంగా అదే సమయంలో అక్కడ దొరికినటువంటి ఇతర ప్రూఫ్స్ ఆధారంగా మృతులు ఎవరు, వారి పేర్లు ఏమైనా కూడా విశ్లేషించే పనులు ప్రస్తుతం అయితే పోలీసులు ఉన్నారు. అయితే ఆ మృతులంతా కూడా కాకినాడ చెందినటువంటి వ్యక్తులుగా నిన్న రాత్రి 10 గంటల సమయంలో అక్కడి నుంచి వాళ్ళ బంధువులకు ఫోన్ చేసినటువంటి క్రమంలో 10 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ కు చేరుకున్నటువంటి ప్రయత్నంలో చిట్యాల సమీపంలో మండలం పెదకాపర్తి సమీపంలోకి రాగానే వెనుక నుంచి ఛత్తీస్గఢ్ రిజిస్ట్రేషన్ చెందినటువంటి CD10 Q6786 బస్సు బలంగా ఢీకొట్టడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. అందులో ప్రయాణిస్తున్నటువంటి ఒక భార్యాభర్తలతో పాటు ఇద్దరు పిల్లలు కూడా తీవ్ర గాయాల పాలై రక్తస్రావానికి గురై ఘటనా సమయంలోనే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ముందుగా హైవే పెట్రోలింగ్ సంబంధించినటువంటి సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి వచ్చి కారు బస్సు ముందు ప్రాంతంలో ఇరుక్కుపోయినటువంటి కారును తొలగించి అందులో ఉన్నటువంటి డెడ్ బాడీస్ కూడా ప్రస్తుతం అయితే పోస్ట్ మార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. అయితే ప్రమాదం 5:40 సమయంలో జరిగినట్టు కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ఉదయం తెల్లవారుజామున కారు ఒక్కసారిగా బ్రేక్ వేయడం, అదే సమయంలో వెనుకొస్తున్నటువంటి బస్ డ్రైవర్ దాన్ని గమనించుకోకుండా వేగాన్ని అదుపుకోకుండా వెనుక నుంచి ఒక్కసారిగా ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగినట్టు కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ అశోక్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.